మన మంత్రి గారు శ్రీ శ్రీనివాస్ గౌడ్ వచ్చారు. సో ఆయనకి స్వాగతం చెప్తూ మీ అందరికీ మీ అభిమాన ఆశ నాకు ఉండాలని ఆశ సెలవుకుంటున్నాను. మన ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి సర్దార్ సర్వాయి పాపన్న జయంతి గౌడ్ ఉత్సవ కమిటీ నుంచి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. నేను ఏం కాలేదు, నేను లేకపోయినా అన్న జై జై సాధిద్దాం సాధిద్దాం జై జై గౌడ్ వర్ధిల్లాలి. సార్ థ్యాంక్ యూ. జై గౌడ్ అన్న. 369 సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా జయగౌడ్ ఉద్యమ జాతీయ అధ్యక్షులు రామారావు గౌడ్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల సంఘ బద్దుల ఆధ్వర్యంలో రవీంద్రభవన్లో ఏర్పాటైనటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి పెద్దలు, మాజీ శాసనమండలి చైర్మన్ పెద్దలు స్వామిగౌడ్ గారు, సోదరుడు యువకుడు యువ పార్లమెంట్ మెంబర్ భరత్ గౌడ్ గారు, పెద్దలు రాజ్యసభ సభ్యులు పెద్దలు మోహన్ సింగ్ హౌలాలే గారు, పెద్దలు పల్లె లక్ష్మణరావు గౌడ్ గారు గౌడ సంఘం అధ్యక్షులు, డాక్టర్ ఎంఎస్ గౌడ్ గారు పెద్దలు, రాజ్యసభ సభ్యులు హరిప్రసాద్ గౌడ్ గారు, రాజేశ్వర్ గౌడ్ గారు, మాజీ శాసనసభ్యులు సత్యనారాయణ గౌడ్ గారు, ఇంకా చాలామంది పెద్దలు, మా నీరా రమేష్ గౌడ్ గారు, వేదికమైనటువంటి వెంకటనారాయణ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, ఇంకా అందరికీ వేదిక మీద పెద్దలు అందరూ చాలామంది ఉన్నారు. మా మహిళా అధ్యక్షురాలు, వివిధ జిల్లా నాయకులకు, ఇంకా వేదిక మీద కూర్చునే నాయకులు కూడా చాలామంది కింద కూర్చున్నారు ఫుల్ అయిపోయినందుకు. మీ అందరికీ ఇక్కడ వచ్చినటువంటి పాత్రికేయ సోదరులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, సరిగ్గా 10-15 సంవత్సరాల క్రితం సర్దార్ సర్వాయి పాపన్న అంటే ఎవరో చాలా అతి తక్కువ మందికి మాత్రమే తెలిసేది. మరి వారి గురించి రామారావు గారు ఇంకా చాలామంది మిత్రులు వారి ఆధ్వర్యంలో అనేక మంది ఆయన ఒక గొప్ప చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చి ఎంతో మందిని ప్రభావితం చేసి ఎన్నో విగ్రహాలు ఆవిష్కరించి మరి మన రాజు చరిత్రను ప్రపంచానికి తెలిసేటట్టు చేసినటువంటి జయగౌడు నాయకులు రామారావు గారితో పాటు ఇంకా చాలామంది మేధావులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. 15 సంవత్సరాల క్రితం పాపన్న ఎవరు తెలియదు ఇట్లుంటాడని. కిలాషాపూర్ కోట ఆ ప్రాంతాల్లో మాత్రం కొంతమంది తెలుసు. ప్రతి కోట మీద ఈ విగ్రహం చూసింది, కానీ విగ్రహం చూసేది ఈయన చరిత్ర వాళ్ళకు కూడా అంత పెద్ద తెలియదు. పేరువారం రాములు డీజీపీ వాళ్ళ అన్న తెలుగు యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఉన్నప్పుడు లండన్ వెళ్తే లండన్లో లైబ్రరీలో అన్నీ తిరుగుతూ చూస్తే సర్దార్ సర్వాయి పాపన్న ఫోటోను చూసి ఆయన ఒక వీరునిలాగా ఉన్నాడు. ఎవరు ఆయన అని చూస్తే ఆయన చరిత్ర సర్దార్ అని బిరుదిచ్చారు. అప్పుడే సర్దార్ సర్వాయి పాపన్న ఒక బహుజన నాయకుడు, ప్రపంచంలోనే అతిపెద్ద భావజాలు ఉన్నటువంటి నాయకుడు. వివిధ దేశాల్లో కూడా ఆ రోజుల్లో కూడా ఉన్నతమైన వర్గము చిన్న వర్గము అని భేదాభిప్రాయాలు ఉండేటివి. ఈ భారతదేశంలో కూడా రాజులు అంటే రాజుల పిల్లలే పరిపాలించాలి, మళ్ళీ వాడే రాజు కావాలి, సామాన్యుడు మాత్రం రాజు కాదు. ఎప్పుడు దోపిడీ ఉండేది వారి మీద. ప్రతి కులము ప్రతి వర్గము ఆ రాజరికంలో ఎన్నో కష్టాలు అనుభవించేది. మరి ఆ రోజుల్లోనే ఈ చిన్న చిన్న వర్గాలను చిన్న చిన్న జాతులను అన్ని కులాలను మాదిగ యాదవ్ కురువ కమ్మరి కుమ్మరి అన్ని కులాలని దూదే కుల అన్ని కులాలను వేసుకొని
ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని కులాలు అన్ని జాతులు వేసుకొని మరి మనమెందుకు రాజు కావద్దు, మనమెందుకు రాజ్యాన్ని పరిపాలించొద్దు, మనకు ఆ సత్తా లేదా, దమ్ము ధైర్యం లేదా అని 360 సంవత్సరాల క్రితమే ఆలోచన చేసి ఒక గీతాకారుని బిడ్డగా పుట్టి మరి మొత్తం జాతిని గర్వపెట్టేట్లు చేసి 33 కోటలను చివరకు గోల్కొండ కోటను కూడా జయించి పెద్ద రాజు. ఆ రాజ్యంలో పేద వర్గాలంటేనే ప్రేమ. అంతకుముందు రాజులు అంటే ఉన్నతమైన వర్గాలకు మాత్రమే, వాళ్ళ గురించి చరిత్ర రాష్ట్రాలకు మాత్రమే పెద్దపీట వేసేది. కానీ పేద వర్గాల గురించి ఆలోచన చేసేవాళ్ళకి కానీ, పేద వర్గాలు రేపు భవిష్యత్తులో పెద్ద కావాలని ఆలోచన చేసేవాళ్ళం కానీ అణిచివేసేది. మరి ఆ రోజుల్లోనే గొప్ప రాజుగా ఈయన బ్రిటిష్ ప్రభుత్వంతోన కూడా ఎన్నో లక్షల రూపాయలు చెల్లించి ఆయుధాలు కొనుగోలు చేశారట. ఇప్పుడు కొన్ని కోట్లల్లో 100 కోట్ల విలువ ఉంటుంది ఇప్పుడు. ఆ రోజు ఆయన చెల్లించిన డబ్బులు అన్ని కోట్ల రూపాయలు గవర్నమెంట్ బ్రిటిష్ వాళ్ళతోనే ఆయుధాలు కొనుగోలు చేసి ఆయుధ సామాగ్రిని సమకూర్చుకొని ఒక్కొక్కటి రాజ్యాన్ని స్థాపించుకుంటూ వచ్చి మరి మోసానికి గురై చనిపోయిన తర్వాత కూడా ఆ రోజుల్లో మన వాళ్ళు ఎవరు చదువుకున్నోడు లేడు, రాష్ట్రుడు లేడు, చరిత్ర రాష్ట్రుడు కూడా ఎవరు లేరు. మరి ఆ చరిత్ర రాష్ట్రుడు లేనందుకు కోటలు కట్టుకున్నాం, కోటల మీద శిలాఫలకాలు ఉన్నాయి, శిలాఫలకాల మీద చరిత్ర ఉంది, కానీ ఆ లిపి కూడా చదివేటోళ్ళు ఎక్కువ లేరు ఆ రోజుల్లో. మరి ఆ రోజుల్లో ఈయన అంత గొప్ప రాజు అయినా కూడా రాజుగా చిత్రీకరించలేదు. ఈయన రకరకాలుగా చిత్రీకరించారు. ఎందుకంటే ఆ రాజులు వాళ్ళ మీదనే దాడి కనుక, పెద్ద రాజుల మీద దాడి కనుక రాష్ట్రుడు ఎవడు ఆయన కాళ్ళు ఒత్తితే, ఎవరైనా మెచ్చుకుంటే పొగిడితే వాని గురించే రాసేది. ఈ చిన్న వర్గాల గురించి, చిన్న కులాల గురించి, కొట్లాల గురించి ఎవడు రాయలేదు. శివాజీకి సమకాలికుడైనా కూడా మరి ఈయన పేద వర్గాల గురించి కొట్లాడింది కనుక ఈయన చరిత్ర రాయలేదు. కానీ బ్రిటిష్ వాడు రాసింది, బ్రిటిష్ ప్రభుత్వాలు గుర్తించినాయి, బ్రిటిష్ స్కాలర్స్ మొత్తం రీసెర్చ్ చేసినాయి. ఇంత గొప్ప మహానుభావుడు ఇక్కడ పుట్టిండా అని చెప్పి ఆ దేశంలో ఆ లైబ్రరీలో ఈయన పెద్ద ఫోటోలు పెట్టుకొని ఈయన చరిత్రను చూసి ఆయన చరిత్రను తీసుకొచ్చుకొని ఇగో ఈ గడ్డ మీద పుట్టినోడే బయటి దేశాల్లో గొప్ప వీరుడు అని చెప్పి చరిత్ర ఉందని చెప్పి చాటి చెప్పిండు. మరి నాటి నుంచి ఈరోజు వరకు మరి ఎన్నో వందల విగ్రహాలు కూడా ఈరోజు మనం ఏర్పాటు చేయగలుగుతున్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే నిజంగా తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన మాదిగల గురించి రాయలేదు, అన్ని వర్గాల గురించి రాసింది. కానీ ఏమైపోయిందంటే అన్ని వర్గాల గురించి రాసిన జయంతి ఉత్సవాలు చేయాలంటే చాలామంది కదలరు, మళ్ళీ ఆ జాతీయులే కలిసి చేయాల్సి వస్తుంది. చాకలేలమ్మ ఆమె చాకలేల గురించి మాత్రం కొట్లాడలేదు, కానీ మొత్తం సాయుధ పోరాటం చేసింది, అందరికీ భూములు ఉండాలని చెప్పి జాతి గురించి చేసింది. కానీ ఆమె జయంతి ఉత్సవాలు మళ్ళీ మా రజక సోదరులు చేయాలి. కొమరంభీం విగ్రహం, కొమరంభీం ఆయన వాళ్ళ గోండ్ల గురించి కొట్లాడలే, జాతి గురించి కొట్లాడి, కానీ మళ్ళీ వాళ్ళే చేయాలి. సేవలాల్ మహారాజ్ మొత్తం జాతి గురించి సేవలాల్ మహారాజ్ కొట్లాడండి, కానీ వాళ్ళ సేవలాల్ మహారాజ్ది మళ్ళీ అమరులు మాత్రమే చేయాలి. ఇలా సర్దార్ సర్వాయి పాపన్న గౌన్ల గురించి కొట్లాడలే, గౌన్లకు హక్కులు కావాలని మాట్లాడలేదు. ఈ పేద వర్గాలకు హక్కులు కావాలి, పేద జాతి రాజు కావాలి, నేను రాజా ఈ జాతిని మొత్తం కాపాడుతా అని చెప్పి యావత్ జాతి గురించి కొట్లాడిండు. కానీ మళ్ళీ ఈయన విగ్రహాలు కూడా మళ్ళీ ఎవరు పెట్టాలంటే మళ్ళీ గౌన్లు పెట్టాలి, గిల్లు చేయాలి. ఏ దేశంలో కానీ ఇట్లా ఉండదు. ఆ జాతి గురించి కొట్లాడి మొత్తం హక్కులు చేర్చుకుంటుంది. ఇది ఏందో ఏ రకమైన పరిస్థితితో తెలియదు. కానీ మరి ఎవరైతే సురవరం ప్రతాప్ రెడ్డి అంటే మళ్ళా వాళ్ళే చేయాలి. సురవరం ప్రతాప్ రెడ్డి కానీ ఆయన రెడ్డిల గురించి చేయలేదు, అందరి గురించి చేసింది, కానీ మళ్ళీ ఆ రెడ్డిలో పనిచేయాల్సి వస్తుంది. ఇది మారాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఒక జాతి గురించి ఇలా ఈ జాతిలో ఉంటున్నందుకు మనం గర్వపడతాం. ఇక ఆటోమేటిక్గా ఒక ఇంట్లో ఒక యువకుడు ఏంటంటే ఆ ఇంటి పెద్ద ఉప్పొంగిపోతాడు, బంధువులు కూడా ఉప్పొంగిపోతాడు. మా అన్న ఐఏఎస్ అయ్యాడు, కలెక్టర్ అయ్యాడు, మా అన్న మంత్రి అయ్యాడు, మేమైనట్లే కదా చాలు, మాకేం చేయకపోయినా ఆయన ఉన్నాడంటే మేము చూసుకొని బతుకుతాం అనేటువంటి గొప్ప అభిమానం ఉంటుంది. కానీ అందరి గురించి పనిచేసినప్పుడు అందరూ వచ్చి ఆపదలలో కష్టాల్లో సుఖాలు ఆదుకున్నప్పుడు ఇంకా చేయనటువంటి ఆలోచన వస్తుంది. కనుక ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అది మారాల్సిన అవసరం ఉంది. ఎవరైతే
ఏ కులంలో పుట్టినా ఏ జాతిలో పుట్టినా సమాజం గురించి ఎవరైతే పాటుపడతారో, సమాజం గురించి ఎవరైతే ఆలోచన చేస్తారో, వారి అభ్యున్నతి గురించి ఎవరైతే కృషి చేస్తారో అన్నీ ఈ జాతి చేస్తుంది. కానీ అన్ని జాతులు కూడా ముందుకు వచ్చి చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈ చరిత్రను ఏ గ్రామంలో అయితే పాపన్న విగ్రహాన్ని మనం స్థాపిస్తామో ఆ గ్రామంలో దయచేసి ఈ కమిటీలు వేసేటప్పుడు జయగౌడ ఉద్యమం ముందుకొచ్చి ఈ పాపన్న విగ్రహ స్థాపన కమిటీ వేస్తే పాపన్న వెంబడి ఏ జాతులు ఉన్నాయో, ఏ కులాలు ఉన్నాయో, ఏ వర్గాలు ఉన్నాయో, ఏ వర్గం గురించి ఆయన పోరాటం చేసి రాజు అయిండో, రాజు వచ్చిన ధనాన్ని ఆ జాతికి ఎట్లయితే అంకితం చేసిండో అందులో ఉన్న వాళ్ళందరినీ కూడా కమిటీ వేసి ఇగో మీ ఊర్లో పెట్టి ఈ పాపన్నని ఆదర్శంగా మీరు కూడా రావాలి, ఆయన ఆదర్శంగా తీసుకొని మీరు కూడా గొప్పగా ఎదగాలి, ఆయన మీ అందరి గురించి చేసిండని అందరం కలిసి కమిటీ వేస్తే విగ్రహం అనిపించినప్పుడు వాళ్ళందరూ కూడా 100 మంది ఉంటే 100 మంది దండం పెట్టి దండేస్తే అప్పుడు మనకు కూడా దూరం నుంచి చూసి శబాజ్ బిడ్డ అందరూ వచ్చి ఒకరు ఆయన మన జాతిలో ఉన్నాడు అని మనం గర్వపడడానికి అవసరం ఉంటుంది. కానీ ఎవరు నిలవకుండా మనమే వచ్చి ఈ రామగౌడరా ఎల్లగౌడరా అని మనమే పోయి మనమే విగ్రహం స్థాపించి మనమే పెట్టి చేస్తే అవతలలో చరిత్ర మర్చిపోయి ఈ పొద్దు ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రాలు ఊళ్ళో ఉన్నటువంటి రాజకీయాలను చూసి ఆగిన గాల మనుషులే గాల విగ్రహాన్ని మనం ఎందుకు వేయాలనేటువంటి భావన వస్తుంది. మనమే విగ్రహం పెట్టి పిలవకుండా కోఆర్డినేషన్ చేయకుండా చేస్తే ఆయన కీర్తిని మనం పెద్ద చేసినట్లు కాదు, ఆయన కీర్తిని మనం తక్కువ చేసినటువంటి వాళ్ళం అవుతాం. అలా పెట్టి కొందరికి పరిమితం చేసిన వాళ్ళం అవుతాం. అది ఎప్పుడు కూడా చేయదు. కొందరికి పరిమితమైన వ్యక్తి కాదు ఆయన, అందరికీ పరిమితమైనటువంటి వ్యక్తి, అందరికీ పరిమితమైన వ్యక్తి. నువ్వు చెయ్యి కానీ అందరికీ భాగస్వామ్యం చెయ్యి. 1,00,000 రూపాయలు అయితే 90,000 రూపాయలు పెట్టు, కానీ 10,000 రూపాయలు అందరితో నేపి. ఒక కమిటీ వేయండి, 100 మంది కమిటీ ఉంటే 90 మంది ఉన్నారు, కానీ 10 మందిలో కూడా ఒక్కొక్క ఒక యాదవ్, ఒక కుర్వ, ఒక కమ్మరి, కుమ్మరి, మాల, మాదిగ, లంబడి అందరినీ అన్ని జాతులను వేసి ఆ కమిటీలు వేసి ఆ ఊర్లో విగ్రహం పెట్టిన వ్యక్తి మాత్రమే, ఆ ఆలోచన చేసిన వ్యక్తి మాత్రమే నిజమైనటువంటి నివాళులు అర్పించిన వల్ల అవుతాం. ఆ పాపన్న ఆత్మ ఉంటే అరే ఏ జాతి గురించి అయితే నేను కొట్లాట చేసినో ఆ జాతులందరూ కూడా నన్ను మొక్కేటట్లు ఈ బిడ్డ చేసిండ్రా శబాస్ అనేటువంటి ఆత్మ శాంతిస్తుంది. మన ఊర్లో మనం గొప్ప పని చేస్తే తండ్రి ఒక్కడే మెచ్చుకుంటే కాదు, ఊరంతా మెచ్చుకున్నాలా. ఊరంతా మెచ్చుకున్నప్పుడే ఆ తండ్రి సంతోషపడతాడు. అన్ననో తమ్ముడు సంతోషపడినంత మాత్రాన ఆ తండ్రికి సంతోషం ఉండదు. అట్లనే ఈరోజు మనం కూడా చేస్తున్నాం, చాలా చేస్తున్నాం, మంచిగా చేస్తున్నాం. ఇంకా అక్కడక్కడ ఎవరైనా ఇలాంటి చేస్తే చేయకుండా చేస్తే దాన్ని సరిదిద్దుకొని చేస్తే ఇంకా గొప్పగా ఉంటుంది. ఈ కులం అనేది అంటరానితనం లేనటువంటి కులం. ఇది 100 సంవత్సరాల క్రితం ఊర్లలో కూడా చావటం పోతే ఎస్సీ ఎస్టీలు బయట తాగితే మిగతా వాళ్ళు లోపల తాగేది. కానీ ఏ ఊర్లో కూడా కళ్ళు కాంపౌండ్లో అంటరానితనం ఉంది అని చెప్పి మరి మాలమాదిగలకు ఒక దగ్గర మిగతా కులం ఒక దగ్గర లేదు. ఉదయం చాబాతే 2 గ్లాసుల విధానం ఉండేది, సాయంత్రం కళ్ళు దుకాణానికి వస్తే ఒకే సీసా విధానం అందరూ ఒకటే దగ్గర ఉండేది. మంచేడు మా కులం గిలం లేకుండా ఒకటే దగ్గర కూర్చొని తినేది, ఒకటే దగ్గర సీకిలు తినేది, ఒకే దగ్గర గుగ్గిలు తినేది, ఒకే దగ్గర కళ్ళు దిగేది. అవన్నీ మళ్ళీ ఒకటే గోళం లేచి కడిగేది, నింపేది, అందరికి ఇచ్చేది. ప్రతి ఒక్క కులాన్ని అన్న, మామ, బావ, అక్క అని చెప్పి పిలిపించుకునేది. ఆ ఊర్లో గుడి కట్టాలన్నా బడి కట్టాలన్నా అరే రాములు గారు తీసుకురాకుండా అంటే 10,000 అయితే రా ఎంత ఇస్తామంటే 5,000 ఇస్తా పోసారని చెప్పించి ప్రతి దానిలో భాగస్వామి ఉన్నటువంటిది. ఇది దాన్ని పెంచుకుంటూ పోవాలా, పెంచుకుంటూ పోవాలా, అన్ని రంగాల్లో ఎదుర్కొంటూ పోవాలా. ఎదుగుతూ అందరి నోట్లే నాలుకైతారంటారు. ఎట్లా ఎదిగినోడు అందరి నోట్ల నాలుకైనా ఎట్లా అందరిని కలుపుకొని పోయేటట్టు పోతే వాళ్ళు రాజకీయంగా ఎదుగుతారు, ఆర్థికంగా ఎదుగుతారు, మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. అప్పుడు జాతికి కూడా గొప్ప పేరు వస్తుంది. ఇట్లా ఉండాలా, ఈ కులంలో ఈ జాతిలో ఉన్నాడు ఎంత బాగుంటుంది చూడయా, ఇట్లా ఉండాలా అని చెప్పి 10 మందికి ఆదర్శంగా ఉండేటట్లు ఉండాలా. ఎందుకంటే బై బర్త్ వృత్తితోనే ఆ లక్షణాలు వచ్చినవి. ఆ లక్షణాలు ఇంకా గొప్పగా అయ్యేటట్లు పదవిని పెట్టుకుంటూ ముందుకు పోవాలని చెప్పి కూడా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ మరి ఈరోజు అనేక విషయాలు మాట్లాడాలి. కానీ పాపన్న జయంతి ఉత్సవం కనుక ఆయన గురించి మాట్లాడితేనే మనకు చాలా బాగుంటుంది. ఈరోజు మనకు ఎంతో గొప్ప గోల్కొండ కోట నుంచి, భువనగిరి కోట నుంచి, వరంగల్ కోట నుంచి, కిలాషాపూర్ కోట నుంచి ఇంకా అనేక రకాల కోటలన్నీ కూడా స్థాపించడం జరిగింది. అవన్నీ ఇప్పుడిప్పుడే మా పర్యాటక శాఖ పరిధిలోకి తీసుకొని కోట్ల రూపాయలతో అభివృద్ధి జరుగుతూ ఉంది. మొన్ననే
అక్కడ జిల్లాకు వెళ్ళినట్టు కూడా కొన్ని కలెక్టర్ గారు కూడా బాధ్యత ఇచ్చి రావడం జరిగింది. మరి చాలా జిల్లాల్లో కిలా షాపుల్లో కానీ, జాఫర్గఢ్ కానీ, భువనగిరి కానీ, తాటికొండ ఇలాంటి కోట్లకు ఆల్రెడీ కొన్ని డబ్బులు కేటాయించడం పనులు జరుగుతూ ఉన్నాయి. అక్కడ అన్నీ కూడా ఇంకా మరీ ముఖ్యంగా మొన్ననే తెలుసు మా జయగౌడ్ నాయకులు, మిగతా పెద్దలు, కరీంనగర్ జిల్లా నాయకులు కూడా చాలామంది వచ్చి 30-40 సంవత్సరాల నుంచి మేము కొట్లాడుతున్నాం. మా సత్యనారాయణ గారు కూడా వచ్చారు. వాళ్ళందరూ వచ్చి 40 సంవత్సరాల నుంచి మమ్మల్ని ప్రతి సంవత్సరం వేధిస్తుంది. 40 సంవత్సరాల క్రితమే ఈ మొత్తం కూడా గ్రానైట్ కంపెనీలు లీజు తీసుకున్నారు. లీజు తీసుకొని అక్కడక్కడ కొడతా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు పెద్ద స్టార్ట్ అయిపోయింది. ఏం చేయాలో అది రద్దు అవుతలేదంటే మరి మా ప్రభుత్వానికి చెప్తే, మా ముఖ్యమంత్రి గారు చెప్తే ఖచ్చితంగా మరి మీ ఆస్తులను మీరు కాపాడుకోండి, మీ జాతరను మీరు కాపాడుకోండి, చరిత్రను మీరు కాపాడుకోవాలి. మీ డిపార్ట్మెంట్గా నువ్వు ఏం చేస్తావు మీరు చేసుకోండి, గ్యారెంటీ చేసుకోండి అని చెప్పి ముఖ్యమంత్రి గారి అనుమతితో ముఖ్యమంత్రి గారు దాంతో వెంటనే 4,500 ఎకరాల పాపన్న ఆస్తి మరి కోటలను ధ్వంసం చేయాలని కుట్రబడినటువంటి గ్రానైట్ కంపెనీలకు బుద్ధి చెప్పి 24 గంటల్లోనే రద్దు చేపించి మళ్ళీ దాన్ని ప్రొవిషన్ ప్రాంతంగా డిక్లేర్ చేసి పురావస్తు శాఖను డిక్లేర్ చేసి మరి ఆ జిల్లా నాయకులు అప్పటి చెప్పడం జరిగింది. వాళ్ళు నమ్మలే. మేము 40 సంవత్సరాల నుంచి కొట్లాడినాం. ఆంధ్ర ప్రభుత్వంలో మరి ఆనాటి పాలకులు ఎవరు కూడా పట్టించుకోలేదు. ఇన్ని కోట్ల ఆస్తి ఎక్కడ దోసుకపోవాలని ప్రయత్నం చేసేది. కానీ ఇవాళ ఈ ప్రభుత్వంలో 24 గంటల్లోనే వేల కోట్ల రూపాయల ఆస్తి పాపన్న వారసత్వాన్ని నిలుపుదల వేసిందని చెప్పి చాలామంది రావడం జరిగింది. మరి ఇవాళ చేసుకోవడానికి మన చేతుల్లో ఉన్నాయన్నీ, ఎన్నో సంస్కరణలు ఉన్నాయి. మనకి అధికారం గత ప్రభుత్వం కూడా మన డిపార్ట్మెంట్లో ఈ వృత్తిని కాపాడుకోవడానికి ఈ వృత్తి సంఘం నాయకునికే మరి మనకు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడే ఇచ్చిండ్రు. ప్రభుత్వానికి మంచి ఉద్దేశం ఉంది కనుకనే మీ వృత్తిని మీరు కాపాడుకొని మన చేతికి ఇచ్చిండ్రు. మరి మనం చేసుకోవాలి, మన చేతిలో ఉంది. మనం చేసుకోకపోతే మన తప్పిదం అవుతుంది కానీ ప్రభుత్వం తప్పిదం కాదు. ఇవాళ మన చేతికి ఇచ్చిండ్రు, చేసుకోవాలి. 100% మనం చేసుకుంటున్నాం. ఇలా ఇంకా గొప్పగా చేసుకుంటాం, వృత్తిని కాపాడుకుంటాం, వృత్తిని ఒక గౌరవం వచ్చేటట్టు చేసుకుంటాం. వృత్తిలో ఎన్నో ఈ చెట్లు అనేవి కలుపులు చల్లని చెట్లు ఇవి, ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీన్ని ఈ వృత్తిని చీప్ డ్రింక్గా మార్చేసిండ్రు. 70 సంవత్సరాల్లో దీన్ని ఎక్కడ కూడా ఈ గౌరవప్రదమైనటువంటి వృత్తిగా మనం చేయలేదు. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం చాలామంది ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా చదువుకున్నటువంటి వాళ్ళు. మా డాక్టర్ సార్ కూడా ఉన్నాడు. ఇవాళ రేపు అన్నం తింటలేడు, ఎవడు చపాతీ కూడా తింటలేడు. చాలామంది అరికెలు, కొర్రలు, సామలు అవి మొత్తం వెనకటి వస్తువులు తింటున్నారు, మిల్లెట్స్. మరి అదే డాక్టర్ ఎవడో తినని డాక్టర్ చెప్తున్నాడు దీంతో పాటు కళ్ళు కూడా తాగాలి, 100 ఏళ్ళు బతుకుతారని చెప్పన్నాడు. ఎందుకంటే 100 ఏళ్ళు ఎట్లా బతుకుతారంటే ఈ ప్యూర్ కళ్ళు, నీర, ఈ అరికెలు, ఈ కృత్రిమైనటువంటి వస్తువులు తినడానికి ఏ జబ్బులు ఉండవు. 80 రకాల ఔషధ గుణాలు ఉన్నాయి దీనిలా. కానీ దీన్ని కల్తీగా చేసి ఈ వృత్తిని చేసిర్రు. మళ్ళీ పూర్వవైభవం రావాలంటే ఇది చేయాలని చెప్పింది. ఇవి రావాలంటే మరి చెట్లు ఉట్టి గాలి కాసేది కాదు, చెట్ల నుంచి రావాలి. మరి చెట్లు పెంచాలి. ఒక మహా ఉద్యమంలాగా జయగౌడ్ వాళ్ళ నాయకులు కూడా చెట్లు పెంచే కార్యక్రమాన్ని, గొప్ప కార్యక్రమం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ఎన్ని లక్షల చెట్లు అయినా సరే ఈ ప్రభుత్వం నుంచి మీకు ఎన్ని లక్షల చెట్లు అయినా సరే ఇప్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆల్రెడీ లక్షల చెట్లు, 100 కోట్ల చెట్లు లాస్ట్ ఇయర్ పెట్టినాం. మళ్ళీ 1 కోటి చెట్లు పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాం. మరి ప్రతి గ్రామంలో చెరువులు ఉంటాయి, కుంటలు ఉంటాయి, గట్లు ఉంటాయి, ప్రభుత్వ భూములు ఉంటాయి. అందులో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఊరికేనే 5 ఎకరాలు కావాలి, 10 ఎకరాలు కావాలి, శాతవాన్ని మాట్లాడతారు కొంతమంది. అవన్నీ బేకారు. ఇలా మన ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయి, మనవాడి చెట్లు పెట్టి ఎవరు వద్దనవాడ చెరువు గట్ల మీద పెడతారు. ఎందుకంటే కూడా మన ముత్తాతలు కూడా చెరువు గట్ల మీద ఉండేవి, కుంటల మీద ఉండేవి, వాగులో వంపుల పోటీ ఉండేవి. పెట్టండి, చెట్లు ఉంటేనే వృత్తి అనేది ఉంటుంది. ఈ రోజు కాకపోతే రేపు ఏదో ఒక రోజు బెంజి కార్లు వచ్చి ఆడ కూర్చొని ఈ ప్యూర్ నీర కావాలి నాకు ఇచ్చే నేను తాగిపోయే రోజులు వస్తాయి. అది మనం చేయాలి. ఆ వృత్తిని మనం గౌరవంగా ఉండాలి, కాపాడుకుంటే చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు గీతా కార్మికులకు 2,000 రూపాయలు మనం పెన్షన్ ఇస్తున్నాం. చనిపోయినటువంటి వాళ్లకు 5 లక్షలు ఎక్స్గ్రేస్ చేస్తున్నాం. వికలాంగులకు కూడా అక్కడ అయినటువంటి వాళ్ళకు కూడా మరి 5 లక్షలు ఇస్తున్నాం. ఇంకా కొన్ని బాకీ ఇచ్చేటున్నాయి, తొందరలోనే అవన్నీ ఇస్తాం. మరి రెంటల్స్ మీకు అందరు తెలుసు, రెంటల్ కట్టాలని మనలు బాధపడుతుంది. ప్రతి సంవత్సరం కూడా రెంట్ కట్టాలని చెప్పి మన వాళ్ళందరూ కూడా నెల కాగానే చెట్ల రకం అని కట్టేది. చెట్ల రకం కట్టేది ఉండే నెంబర్ అందావని ఒకటి ఉండే, ఆయన పిలిచి చెట్ల రకం కట్టాలి. కానీ ఇవాళ మొత్తం తెలంగాణలో పన్ను రద్దు చేయడం జరిగింది. మొన్ననే 8 కోట్ల రూపాయలు రద్దు చేసి, పాత బకాయిలు రద్దు చేసి
మనం మొన్న జియో ఇచ్చినాం. అడిగిన వెంబడే 3 రోజులే రద్దు చేయించి జియో చేయించినాం. కొత్తగా పన్ను కట్టాల్సిన అవసరం లేదు. చెట్లు పెట్టడానికి తీసుకొచ్చినాం. ఇలా ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొన్నది. వృత్తికి గౌరవం దక్కుతుంది. హైదరాబాద్లో మూతపడ్డ దుకాణాలు మొత్తం కూడా తెరిపించినాం. దుకాణాలే బంద్ చేయించారు. ఎన్నో చేస్తున్నాం. మరి మన పిల్లలకు 20 లక్షల రూపాయల విదేశీ విద్య కూడా ఎక్స్గ్రేషియా చాలా మందికి మొన్న ఇప్పేయడం జరిగింది. బడుగు బలహీన వర్గాల వాళ్ళకు, ఎక్కువగా ఈ జాతీయంలో ఉన్నటువంటి వాళ్ళకు చాలా మందికి ఇప్పేయడం జరిగింది. మరి 50 సంవత్సరాల వాళ్ళకు పెన్షన్ కూడా ఇస్తున్నాం. ఇంకా చాలా చేసేది ఉంది. తొందరలోనే మీలా యువకులు ఉన్నారు, మంచి పనిచేసే వాళ్ళు మీ దాని చాలా మంచిగా ఉన్నారు. మరి మీతో అదేవిధంగా మిగతా నాయకులతో లక్ష్మణ్ ఉన్నాడు, పెద్దలు రమేష్ ఉన్నాడు, తొందరలోనే మన స్వామిని ఉన్నాడు, తొందరలోనే ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఇంకా ఏమేమి కావాలనో ఏమేమి చేయాలనో అవన్నీ కూడా ఖచ్చితంగా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కొంతమంది కావాలని రాజకీయ కోణంలో దుష్ప్రచారం చేస్తూ ఉంటారు. కావాలని చెప్పి ఏదో బట్టగాల్సి మించేస్తారు. దాన్ని నమ్మొద్దు. ఇలా మనకే ఆ శాఖను ఇచ్చిందంటే మరి నిజంగా చెడు ఉద్దేశం అనుకుంటే మనకి ఇవ్వరు శాఖ, ఇంకొకరికి ఇస్తారు. మనకి ఇచ్చిన ఉద్దేశమే అరే మీరు చేసుకోండి, ఏం కావాలో మొత్తం చేసుకోండి అని చెప్పింది. గత సంవత్సరం పద్మరావు గారు మేము వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారు అన్నారు, మంత్రి నీవే ఉన్నావు, శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు, స్వామి గౌడ్ ఉన్నారు, ఏమేం కావాలి రాసుకురాపడి సంతకం పెడతా, జియో రిసీవ్ చేసుకోకపోయాను, మీరు రిసీవ్ చేసుకో. ఈ మాట అనడం లేదా సామాన్యం కూడా అడగాలి మన పద్మరావణని కూడా. కనుక ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ఉంది, చేయాలనే ఉంది. మనం కూడా మంచి పనులు చేసుకుంటూ ముందుకు పోదాం. ఇంకా అనేక రకాలుగా నీర ప్రాజెక్టులతో పాటు అనేక రకాలుగా వృత్తికి చేయాల్సినటువంటి అన్ని కూడా అధ్యయనం చేస్తున్నాం. ఈ వృత్తికే కాదు, ఈ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని కుల వృత్తులకు పూర్వవైభవం వస్తుంది. అన్ని కుల వృత్తులకు ఈ తెలంగాణలో బతికినటువంటి అన్ని కుల వృత్తులు కూడా ఒకే జాతి, అన్ని వృత్తులు ఏ వృత్తి కానీ అన్ని కుల వృత్తులకు కూడా పూర్వవైభవం వస్తుంది. అన్ని కుల వృత్తుల వాళ్ళు కూడా నా వృత్తి ఇది అని గర్వపడేటట్లు చెప్తున్న పరిస్థితి కూడా భవిష్యత్తులో తెలంగాణలో గ్యారెంటీగా వస్తుంది. కనుక మీకు ఏ ఇబ్బందులు వచ్చినా, ఎప్పుడు ఏ కష్టం వచ్చినా 24 గంటలు నేను అందుబాటులోనే ఉంటా. 4 గంటలు నేను చదువుతాను అంతే. 4-5 గంటల తర్వాత ఎల్లప్పుడూ కూడా ప్రజల వెంబడే ఉంటా, పబ్లిక్లోనే ఉంటా, పేద ప్రజల వెంబడే ఉంటా. మీకు ఏ కష్టం వచ్చినా నాకు తెలియజేస్తే 100% నా వంతు సహాయ సహకారాలు అందించడానికి ప్రయత్నం చేస్తా. కానీ ఈ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా ఇద్దరు రాజకీయ నాయకులు ఉంటే మాత్రం దయచేసి ఇతర అంశాల్లో రాజకీయంగా మాట్లాడు, కానీ ఈ వృత్తిపరమైనటువంటి దానిలో మాత్రం జోక్యం కలిగించుకొని దీనిలో మాట్లాడితే లక్షల మంది, లక్షల మంది ఆధారపడినటువంటి వృత్తికి అన్యాయం జరుగుతుంది. దయచేసి ఆ రాజకీయ కోణంలో విమర్శలు చేసి పనిచేసే వాళ్ళకు పనిచేయకుండా ఇబ్బంది పడేటట్టు మాత్రం దయచేసి చేయొద్దండి. మీకు మాట్లాడుకోవడానికి చేయడానికి అనేక అంశాలు ఉన్నాయి. ఏ అంశంలో మాట్లాడు, కానీ ఈ వృత్తుల అంశాల జోలికి మీరు రావద్దని చెప్పి అన్ని వృత్తుల నాయకులు కూడా తెలియజేస్తూ, మరి ఇంతకన్నా గొప్పగా ఇంతకన్నా ఎక్కువ ఎవరు కూడా చేయలేదు. ఇంకా చాలా చేయాలి, ఇంకా చాలా చేసేది ఉంది. 100% చేస్తాం. మరి ఈ అధికారికంగా కూడా జరిపించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. అంటే మొన్ననే ఇవ్వడం జరిగింది రామారావు గారు అందరూ కూడా. ఇప్పుడు కాకపోయినా వచ్చే సంవత్సరం నాటికైనా ఖచ్చితంగా అధికారికంగా జరపడానికి గ్యారెంటీగా చేస్తాం. ముఖ్యమంత్రి గారు కానీ, మరి కేటీఆర్ గారు దగ్గర కూడా గిరికతాల గురించి మాట్లాడితే, ఆయన గత సంవత్సరం మాట్లాడితే 40,000 చెట్లు కేటీఆర్ గారు ఆయన కాన్ఫరెన్స్ తెప్పించి గిరికతాలు దాన్ని చెప్పించి సొంత డబ్బులతో కొనుక్కొని 40,000 చెట్లు నేనే కేటీ రామారావు కాదు కేటీఆర్ గౌడ్ నా పేరు అని చెప్పి 40,000 చెట్లు పెట్టించి ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ చేయించుడు పెద్దమైన చెట్లు అన్న సత్యం నాకు తెలిసిండొచ్చు. కరెక్ట్ అన్నా? ఆయన పెట్టి మళ్ళీ ఆ జిల్లాలో 9గురికి పిలిపించి మీరు చెట్లు పెట్టండి అలా, చెట్లు పెడితే ఈ జాతి బతికిపోతుంది, గొప్పగా అవుతుంది, గొప్ప వృత్తి ఇది, ప్యూర్గా ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఇంకా ప్రభుత్వం ఎక్కువ సాయం చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి మళ్ళీ 3 ఎమ్మెల్యేలతో 40,000-50,000 చెట్లు తీసుకొచ్చి 4 కాన్స్టిట్యూన్సీలో కేటీఆర్ గారు నాటిపించారు. ఇప్పుడు అధికారికంగా గవర్నమెంట్ ద్వారా గిరికతాలు కూడా తీసుకొచ్చి పెట్టాలని చెప్తే దాని మీద కూడా కసరత్తు చేస్తున్నాం. చిత్తశుద్ధితో ప్రభుత్వం ఉంది, 100% అందరినీ ఆదుకుంటుంది, మీకు అందరికీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, నేషనల్ బ్యాడ్మింటన్ పోటీలని అన్ని దేశాల నుంచి వచ్చిండ్రు, రాష్ట్రాల నుంచి వచ్చిండ్రు. నేనే స్టార్ట్ చేయాలి 3 గంటలకే. అది లేట్ అయితే కూడా వాళ్ళంతా ఇండిసిప్లిన్గా భావిస్తారు. కనుక నేను ముందు వస్తా అంటే రామారావు గారు కొద్దిగా లేట్గా రానా అన్నందుకు నేను వేరే హాస్పిటల్కి పోయి మనోడు ఉంటే పలకరించి ఆయనకు 2 లక్షల రూపాయలు ఎస్గ్రేసి ఇప్పించి అక్కడి నుంచి మా వాళ్ళు రాజశేఖర గౌడ్ అన్న అందరం కలిసి ఇక్కడ రావడం జరిగింది. మరి పెద్దలు చాలామంది పెద్దలు ఉన్నారు, నన్ను క్షమించాలి ముందు వెళ్తున్నందుకు, అన్నదిగా భావించొద్దని చెప్పి మా రాజ్యసభ మెంబర్ గారికి,
గ్యారంటీగా ఇప్పుడు ఎందుకు పెట్టించే చూపిస్తాం, ముందు పెడతాం మనం స్టేట్మెంట్లు ఇచ్చి పేపర్లు రావడం మళ్ళీ దానికి అడ్డుకోవడం కాదు. ఖచ్చితంగా మన వృత్తికి సమానమైనటువంటి గౌరవం గ్యారంటీ ప్రభుత్వం నుంచి ఉంటుంది. గ్యారంటీ తొందరలోనే మీరు అయినటువంటి ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకొని అవన్నీ కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఎంపీ గారిని కానీ అందరి మీ అనుమతితో నేను ఇక్కడ నుంచి వెళ్తా అని చెప్పి, మరి మీటింగ్ కంటిన్యూ అయితే అది అయిపోయిన తర్వాత గ్యారంటీగా వచ్చి జాయిన్ అవుతా, ఇది నడుస్తుందంటే. థ్యాంక్ యూ సార్.